అక్క అలేకే చిట్టి పికిల్స్ కొనాలా వద్దా? అలేకే చిట్టి పికిల్స్ వర్తా కాదా? అలేకే చిట్టి పికిల్స్ రేట్ అయినాక రివ్యూ చేయండి. అలేకే చిట్టి పికిల్స్ని మీరు సజెస్ట్ చేస్తారా? ఏంటి క్వశ్చన్స్ అని చెప్తుంది అనుకుంటున్నారా? ఇవి క్వశ్చన్స్ కాదండి, నాకు వచ్చిన డిఎమ్స్ అండ్ నన్ను అడిగిన చాలామంది కామెంట్స్ అనమాట. సో మీరందరూ అడిగితే నేను చేయకుండా ఉంటానా? అందుకే ఈరోజు వచ్చేసి మన రివ్యూ అలేకే చిట్టి పికిల్స్. సో ఇంకెందుకు ఆలస్యం, గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ గైస్, సో ఈ వీడియోలో వచ్చేసి అలేకే చిట్టి పికిల్స్ గురించి రివ్యూ చేస్తున్నాను కదా. అయితే మేము అలేకే చిట్టి పికిల్స్ 26th అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఆర్డర్ చేసిన తర్వాత నాకు 29th అయితే ఈ పికిల్ వచ్చేసింది. అంటే 3-4 డేస్లో అయితే మనకి డెలివరీ అయిపోతుంది అనమాట. సో ఈ పికిల్ నేను ఎంత పెట్టుకున్నాను, ఎంత కాస్ట్ అయింది, షిప్పింగ్ ఛార్జెస్ ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మేము వచ్చేసి ప్రాన్స్ పికిల్ ఆర్డర్ చేసామన్నమాట. నేను వీళ్ళ ప్రాన్స్ పికిల్ వెబ్సైట్లో చెక్ చేశాను అనమాట. కాస్ట్ వచ్చేసి వెబ్సైట్లో 1200 రూపీస్ ఉంది. అదే నేను డైరెక్ట్గా వాళ్ళ దగ్గర వాట్సాప్లో కనుక ఆర్డర్ చేసుకుంటే అదే ప్రాన్స్ పికిల్ 1000 రూపీస్కే వచ్చిందనమాట. అండ్ అంతేకాదు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి వెబ్సైట్లో 200 రూపీస్ చూపించాయి. కానీ ఒరిజినల్గా మాకు వాట్సాప్లో ఆర్డర్ చేసినప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి 250 రూపీస్ అయితే పడ్డాయి అనమాట. అంటే నేను వెబ్సైట్లో ఆర్డర్ చేయడానికి ట్రై చేసినప్పుడు నాకు పేమెంట్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. సో నాకు తెలిసి వీళ్ళకి ఆర్డర్ చేయాలంటే డైరెక్ట్గా వాట్సాప్లోనే ఆర్డర్ చేసుకోవాలి. ఎందుకు ఆలస్యం, ఇప్పుడైతే ప్యాకింగ్ ఓపెన్ చేసేస్తున్నాను. దీని మీద చూడండి వాళ్ళ హ్యాండ్తో రాసి పంపించారనమాట అడ్రస్. సో ప్యాకింగ్ వచ్చేసి గట్టిగానే ప్యాక్ చేశారండి. సో ఇప్పుడు ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను కదా. సో చూడండి, ఇది వచ్చేసి అలేకే చిట్టి పికిల్స్ అని చెప్పి క్లియర్గా రాసిందనమాట. ఇది వచ్చేసి ప్రాన్స్ పికిల్. సో వీళ్ళైతే ఇలా ఇచ్చారు. అండ్ దీంట్లో వచ్చేసి వీళ్ళు ఇప్పుడు స్టిక్కరింగ్ అంది కదా, అలేకే చిట్టి పికిల్స్ వాళ్ళు స్టిక్కర్ వేస్తున్నాము అన్ని ప్రోడక్ట్స్ మీద. సో దాని పీకేస్ కూడా చెప్తున్నారు అని. సో ఆ స్టిక్కర్ ఇదే అనుకుంటారు. దీంట్లో వచ్చేసి క్లియర్గా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రాశారు. 27th మ్యానుఫ్యాక్చరింగ్ అయిందనమాట. అంటే నాకు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన 2 డేస్లో అయితే వచ్చేసింది. అండ్ బెస్ట్ బిఫోర్ 3 months ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని రాశారు. దీంట్లో స్టోరేజ్ అడ్వైజ్ అని చెప్పి క్లీన్ అండ్ టైట్ ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టాలి. కూల్ అండ్ డ్రై ప్లేస్లో యూజ్ డ్రై స్పూన్ ఆర్ స్పతుల్లా అంట. అండ్ కెన్ బి రిఫ్రిజిరేటర్ అని రాశారు. దీంట్లో ఏమేమి యూజ్ చేశారో కూడా రాశారు అనమాట. చిల్లీ పౌడర్, జింజర్, గార్లిక్, సాల్ట్, స్పైసెస్, గ్రౌండ్నట్ ఆయిల్, లెమన్ జ్యూస్, ఫెనుగ్రీక్ అండ్ మస్టర్డ్ పౌడర్ అని రాశారు. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ప్రాన్స్ ఇవి రాయలేదు, మిగతా అవి అన్నిటికీ కామన్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ రాశారు. పైన వచ్చేసి ప్రాన్స్ పికిల్ అని చెప్పి ఒక స్టిక్కర్ అయితే అంటించారనమాట. సో ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసేస్తున్నాను, లోపల ఎలా ఉంది ప్యాకింగ్ అనేది చూడడానికి. సో ఇప్పుడు వచ్చేసి డబల్ లేయరింగ్గా, త్రిబుల్ లేయరింగ్గా వీళ్ళ ప్యాకింగ్ ఎలా లేయరింగ్ జరిగిందో కూడా చూసేద్దాము. ప్యాకింగ్ ఓపెన్ చేసేస్తున్నానండి. నేను ప్రతి వీడియోలో కూడా కొంతమంది రీయూజ్డ్ ప్యాకింగ్ పంపిస్తున్నారు, కొంతమంది ఏమో మనమే జార్స్లో వేసుకోవాలన్నట్టు చెప్తున్నాను కదా. రీజన్ వచ్చేసి ఏంటి అంటే, ఒకవేళ కనుక రీయూజబుల్ ప్యాకింగ్ ఉంది అంటేనేమో మీరు డైరెక్ట్గా వాడుకుంటారు, లేకపోతే ఒక కంటైనర్ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా. ఒక చిన్న ఇన్ఫో ఇస్తే అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో ఇదన్నమాట అలేకే చిట్టి పికిల్స్. దీన్ని చూస్తేనే నాకు ఫస్ట్ అర్థమైంది ఆయిల్ ఎక్కువగా ఉందన్నమాట. ప్యాకింగ్ చూసినప్పుడే నాకు ఆయిల్ ఎక్కువ ఉంది అని చెప్పి అర్థమవుతుంది. సో దీన్ని డైరెక్ట్గా ఏదైనా కంటైనర్లో వేసుకొని మాత్రమే మనం యూజ్ చేయాలండి, లేకపోతే ఆయిల్ వలిగిపోద్ది. సో వాళ్ళు ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడానికి రీజన్ ఏదైనా కావచ్చు, కానీ ఎక్సెస్ ఆయిల్ అని అయితే అనిపిస్తుంది చూడంగానే ప్యాకింగ్. సో చూడండి, చాలా ఆయిల్ ఉంది. ఆయిల్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నేను మీకు చూపించాను కదా, చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు దాకా నేను తెప్పించిన వాళ్ళల్లో వీళ్ళదే ఎక్కువ ఆయిల్ ఉంది. అండ్ ఇప్పుడు దాకా తెప్పించిన వాళ్ళల్లో వీళ్ళదే కాస్ట్ కూడా ఎక్కువ అనమాట. సో ప్రాన్స్ పికిల్ నాకు కేజీ వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి 1000 రూపీస్ పడింది. నేను ప్లెయిన్ ప్రాన్స్ తెప్పించాను. రీజన్ వచ్చేసి సో నిజమైన ఫ్లేవర్స్ ప్లెయిన్ దాంట్లోనే తెలుస్తాయి కదా అని. వీళ్ళ దాంట్లో మోస్ట్ సెల్లింగ్లో ప్రాన్స్ ఒకటి ఉంది, గోంగూర ప్రాన్స్, అండ్ చికెన్ కూడా ఉందన్నమాట, బోన్ చికెన్. సో నేను చికెన్ ఆల్రెడీ
ట్రై చేశాను వేరే వాళ్ళ దాంట్లో అని చెప్పి వీళ్ళ దాంట్లో నుంచి అయితే ప్రాన్స్ తెప్పించా. సో చూడండి చాలా ఆయిల్ కనిపిస్తుంది. అంటే మిగతా వాళ్ళ దగ్గర కూడా నాన్ వెజ్ పికిల్స్ చూశాను కదా, వాళ్ళ దాంట్లో దేంట్లో ఇంత ఆయిల్ అయితే లేదు. సో ఓకే. ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ ఆయిల్ బాగా తేలిపోతుంది, ఎందుకు తేలుతుందో కూడా అర్థం కావట్లేదు. సో కింద పేస్ట్కి పేస్ట్ ఉండిపోతుంది, ఆయిల్కి ఆయిల్ ఉంటుందన్నమాట. కష్టపడి ప్లేట్లో అయితే ప్రాన్స్ పికిల్ వేసాను. ఒక బోన్ చికెన్ బోన్ వచ్చింది. కష్టపడితే ఇంత దానికి నాకు ఒక ప్రానే బయటకు వచ్చింది అనమాట. ఇప్పుడైతే వేసేసుకున్నాను చూడండి ప్లేట్లో. ఇది సరిగ్గా కలవలేదు అనమాట. రీజన్ వచ్చేసి కిందేమో మొత్తం అది ఉండిపోయింది, ఏంటి ఆ మసాలా పేస్ట్, పైననేమో ఆయిల్ ఫ్లోట్ అవుతుంది ఎక్కువ ఆయిల్ వల్ల. దీనివల్ల ఏంటంటే కిందంతా గట్టిగా ఉండిపోయింది, పైన ఆయిల్ ఉంది. సో రెండింటిని మిక్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట ప్లేట్లో. సో స్మెల్ అయితే బాగానే ఉంది. సో కలిపేసాను కదా. సో మరి నరం ఉందో లేదో చెక్ చేస్తున్నాను. లేదులేండి, నీట్గానే క్లీన్ చేశారు. సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను అనమాట. నాకు కారం తక్కువ ఉంది, మసాలా తక్కువ ఉంది, ఉప్పు తక్కువ ఉంది, నిమ్మకాయ కూడా తక్కువ ఉంది. సో యావరేజ్కి దగ్గరలో ఉందంటే అసలు పికిల్లాగే లేదండి బాబు. అన్నీ పడతాయి, ఉప్పు కారం పులుపు అన్నీ పడతాయి. కారం ఓకే, మేబీ తక్కువ స్పైస్ తింటే అస్సలకి లేదు. ప్రాన్స్కి స్పైసీనెస్ ఎక్కువ పట్టింది కానీ ఆ మిక్చర్లో లేదు, ఫ్లేవర్ లేదు, చాలా డల్గా ఉందన్నమాట. పికిల్ వచ్చేసి ఓకే ఇష్గా ఉంది. నాకైతే ఇది 7 out of 10. 7. రీజన్ వచ్చేసి అస్సలు బాగాలేదు. యావరేజ్ కూడా కాదు. అసలు ఏం లేవేంటండి బాబు, ఫ్లేవర్ లేదు, అసలు బిక్కులు అనిపించట్లేదు. ఉట్టిదే తిని చూస్తా. నాన్ వెజ్ పికిల్స్లో ఏమవుతుంది అంటే ఉండగా పికిల్లోకి ముక్కకి పట్టేస్తుంది కదా. సో డెఫినెట్గా మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ ఉప్పు కారాలు అనేది వేయాలి కూడా. అస్సలు బాగాలేదు. ఆ ఆయిలే మైనస్ అండి, ఎందుకు ఆ ఆయిల్ అట్లా ఉందో కూడా నాకు అర్థం కాలేదు. సో చూసుకోండి, ఉప్పు కారాలు పులుపులు యావరేజ్ టేస్ట్, హైప్ వచ్చినంత అయితే ఏం లేదు ఇక్కడ. సో యావరేజ్గా ఉందన్నమాట. సో ఇదండి నా రివ్యూ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి.